ఈ పిల్లలు ఎందుకు వినడం లేదు? వారు తమ భవిష్యత్తు గురించి పట్టించుకుంటున్నారా? వారికి సరైనది లేదా తప్పు ఏమిటో వారు ఏమి తెలుసు? వారు తమ పెద్దలను వినరు. నేను ఒక పని చేస్తాను. నేను మెహ్నా దిదీ దగ్గరకు వెళ్తాను. ఆమె రీనాకు సరైన విధంగా సరైనది మరియు తప్పు ఏమిటో వివరించును. హలో! నేను లోపలికి రావచ్చా? రేఖా రాండి. కూర్చో. మీరు చాలా కాలం తర్వాత వచ్చారు. నేను మీతో మాట్లాడాలని అనుకున్నాను. నాకు చెప్పు. ఇది ఏమిటీస్? నా కూతురు రీనా 10వ తరగతి మార్కులు సాధించింది. ఆమె మార్కులు బాగున్నాయి. అభినందనలు. అది మంచి విషయం. మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అందులో ఎలాంటి సమస్య లేదు. ఆమె మార్కులు బాగున్నాయి. ఆమె కూడా బాగా చదువుతుంది. కాని మేము ఆమెను సైన్స్ చదివించి డాక్టర్ కావాలని కోరుకుంటున్నాము. కాని ఆమెకు సైన్స్ చదవాలని లేదు. ఆమెకు విజ్ఞానశాస్త్రం అంటే ఆసక్తి లేదు. ఆమె ఒక ఉపాధ్యాయురాలిగా మారాలని కోరుకుంటుంది. మేము ఆమెకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉండవని కోరుకుంటున్నాము. కాని ఆమె మన మాట వినడానికి సిద్ధంగా లేదు. రేఖ, ఆమెకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఏమి అర్థం చేసుకుంటున్నారు? మన పిల్లల కోసం మనకు బాధ కలుగుతుందా? మేము వారిని గురించి ఆందోళన చెందడం లేదు కదా. మీరు కారణం లేకుండా కోపంగా ఉన్నారు. నేను మీకు ఇది అవసరం కాదని వివరించాలనుకుంటున్నాను. మీరు కోరుకునే ఏదైనా అది నెరవేరాలి. మీ బాల్యంలో మీరు అదే అనుభవించాలని మీరు అనుకుంటున్నాను. మీరు ఏ పని నేర్చుకోవాలనుకోలేదు. కాని మీరు మీ ఇష్టానికి వ్యతిరేకంగా చేయాలి. అవును, అక్క. నా తల్లి చాలా మంచి కుట్టుపని చేసేది. ఆమె నాకు ఆ పని నేర్చుకోవాలని మరియు ఆమెకు సహాయం చేయాలని కోరింది. కాని నేను కుట్టులో ఆసక్తి లేదు. అప్పుడు ఈ భావన మరియు భావనను మీకంటే ఎవరు బాగా అర్థం చేసుకుంటారు? చూడండి రేఖ, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల గురించి మంచిగా ఆలోచిస్తారు. మన ఆలోచనలు మరియు ఆశలు మన పిల్లలపై ఒత్తిడి చేయకూడదని నిర్ధారించుకోవాలి. మనం మన పిల్లలను వారు ఏమి ఇష్టపడతారు మరియు వారు ఏమి కావాలనుకుంటున్నారు అని అడగాలి. మీ పిల్లలతో స్నేహితుల్లాగా ఉండండి. వారు మీతో తమ సమస్యలను పంచుకుంటారు. మీరు వారికి వారు ఇష్టపడే పనులు చేయడంలో సహాయం చేయాలి. ఇది జరగకపోతే తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతారని మీకు తెలుసా? వారు ఒంటరిగా జీవించడం ప్రారంభిస్తారు. వారు ఎవరికీ ఏమీ పంచుకోరు. వారు దుఃఖంగా ఉంటారు. వారిని అర్థం చేసుకోవడానికి ఒక మార్గం ఉంది. మీరు అలాంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, వారు తమ సమస్యలతో మీ వద్దకు రావడానికి. ధన్యవాదాలు. మీరు నా అన్ని సమస్యలను పరిష్కరించారు. నేను మీరు చెప్పినది ఖచ్చితంగా చేస్తాను. ధన్యవాదాలు.